ఏం చేస్తారు నెక్స్ట్? ఎలాంటి కథలు వింటున్నారు? కథలు ఆల్రెడీ లాక్ చేసిన కొన్ని ఉన్నాయి సార్. అండ్ కొన్నేంటి లాక్ అవి? యాజ్ ఇన్ 2-3 ఫిల్మ్స్ స్క్రిప్ట్స్ హ్మ్. ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఫర్ అ వైల్ హ్మ్. దట్ ఆర్ క్లోజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఫినిష్ చేసుకుంటున్నాం. హ్మ్. ది ఆర్డర్ ఏది ఫస్ట్ వెళ్తుంది అనేది ఆఫ్టర్ 14th ఐ డిసైడ్ సార్, బికాజ్ ఫోకస్ 14th మీద ఉంది. హ్మ్. And even I want as many people as it can. I want them to watch Couple 20. హ్మ్. Even after the film, I want to keep pushing for the film because I think it's a good film. హ్మ్. It's a film with a good intent. హ్మ్. So I want them to watch it. Once Couple Friendly is out, ఇంకా working on ఒక 2-3 scripts వర్క్ చేస్తాను సార్. హ్మ్. Almost fruition. I will take a decision, sir. Post 14th. Until then, I won't take a decision. హ్మ్. But I did one extended cameo, sir, in one Tamil film, which is going to be really, really cool. హ్మ్. తమిళ్‌లో? Tamil, sir. హ్మ్. I think it's a great experience, that kuda. So, అదెప్పుడు రిలీజ్ అవుతుంది? అది తెలియదు sir. It's directed by Mr. Pandiraj, హ్మ్. ఓహ్! who's done Talaivan Talevi. అవును. అవును. So it is a lovely experience working with him. Crazy, good, lovely vibe that film has. So I'm really excited for that too. But something in Telugu will be the most important and will start, sir. తమిళ్ ఫ్లూయెంట్‌గా మాట్లాడతారా? లేదు సార్, నేర్చుకుంటాను సార్. నేర్చుకుంటున్నారా? డాడీ గట్టిగా మాట్లాడేవాడు. అవును. బికాజ్ వాళ్ళు అవును. అక్కడే తిరిగారుగా. హ్మ్. హ్మ్. మద్రాస్ బ్యాచ్ కదా అది, వాళ్ళకొచ్చు బాగా. అవును. బట్ నేను నేర్చుకుంటాను సార్. ఓటీటీ ఎలా ఉంది సార్? ఓటీటీ నుంచి ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి? ఆల్రెడీ ఓటీటీ చేశారు కాబట్టి. అదే సార్, బేసిక్లీ ఓటీటీ నన్ను ఎందుకు ఎక్సైట్ చేయదంటే, అసలు కోవిడ్ ముందు చేసాం మనం ఓటీటీ. అవును. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఓటీటీ పెరిగింది. అవునవును. ఆల్రెడీ చేసేస్తాం కదా అనిపిస్తుందా? అంటే అసలు ఓటీటీ నుంచి అసలు రావు సార్ యాక్చువల్. అంటే మేబీ అది కమ్యూనికేషన్ గేప్ ఏమో పెద్దగా మన వరకు ఏమి రీచ్ అవ్వలేదు పెద్దగా ఏమి. ఫోకస్ బిగ్ స్క్రీన్ మీద ఉంది సార్. అక్కడ వచ్చాక ఎలాగైనా ఇక్కడ రావాల్సిందే కాబట్టి ఐ వాంట్ ఫోకస్ ఆన్ దట్.